మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి కూడా ఈ మే మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వారికి ఈ మే నెల తరువాత అనగా జూన్ మాసం ప్రారంభంలో గురువు పంచమ స్థానానికి వెళ్ళడం వల్ల మరింతగా గురుబలం పెరుగుతుంది. మే నెల కూడా వీరికి చతుర్థ భావంలో గురువు మంచి ఫలితాలను అందిస్తున్నాడు. 2026 మే మాసంలో ఈ మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 నుంచి తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలోనికి రావడం వల్ల జన సహకారం పెరుగుతుంది, అధికారుల అండదండలు పెరుగుతాయి, తండ్రి నుంచి సహకారం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు, పోటీ పరీక్షల్లో కానీ పోటీ ప్రపంచంలో కానీ మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు. అనగా ఇంటర్వ్యూల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి, నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం చేతికి వస్తుంది, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు వస్తాయి, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 వరకు ద్వితీయంలో మేషరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే సప్తమాధిపతి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు, మీ సొంత వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు, సాంప్రదాయ వ్యాపారం మరింతగా లాభాల బాటలో ముందుకు వెళ్తుంది. అలాగే స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి, ఆర్థికంగా బలపడతారు. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థములో సంచరిస్తున్నాడు. మే తర్వాత జూన్ 2 నుంచి ఆయన పంచమ భావంలోనికి వెళ్ళి మరింతగా గురుబలాన్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, సమాజంలో మీరు చేసే ప్రతి పనికి అభినందనలు అందుకుంటారు, అధికారుల అభినందనలు, సమాజంలో జనాల యొక్క అభినందనలు అందుకుంటారు. మీరు చేసే కొన్ని మంచి కార్యక్రమాలకు సమాజంలో మీకు సన్మానాది కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయంలో వృషభ రాశిలోను, ఆ తర్వాత చతుర్థంలో మిథున రాశిలో పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు. జన సహకారం బాగుంది, స్త్రీజన సహకారం బాగుంది, అనుకోకుండా నూతన వ్యక్తులతో కలిసి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు వ్యవహరిస్తారు, కుటుంబంలో జరిగేటువంటి శుభ కార్యక్రమాలు మీ చేతి మీదుగా జరుగుతాయి, స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొంటారు, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. ఈ రకంగా మీరు ఈ మాసమంతా కూడా శుక్ర సంచారం మీకు అనుకూల వాతావరణాన్ని, సంతోషకర వాతావరణాన్ని అందిస్తుంది. ఇక షష్టమములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ నెలంతా కేతువు అలాగే సంచరిస్తున్నాడు. గతం నుంచి కూడా ఈ మే మాసంలో కూడా ఆయన షష్టమ భావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని సైతం మీరు సునాయాసంగా ఎదుర్కొంటారు, నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు, కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల మీరు సంతోషించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భగవంతుని దర్శనాలు, భగవంతుని ఆశీస్సులు, దైవబలం మీకు పెరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో ఈ మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. మరి 2026 మే మాసానికి గాను 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మీనరాశి వారికి. అందులో కుజుడు, శని, రాహు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ ప్రతికూల గ్రహాల యొక్క విషయాన్ని మాట్లాడుకునే ముందు ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలోను, ద్వితీయములోను అనగా మేషరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి, వాహన ప్రమాదాలు కానీ, వాహన సమస్యలు కానీ, వాహనాలు రిపేర్లు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకమైన దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అశాంతికర వాతావరణంని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు, కలహాలకి మీరు కారణమవుతారు, మీరు మీ మాటలు. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు
ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని దోషం జన్మ శని దోషంగా మీకు కనిపిస్తోంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకారము సహ ఉద్యోగుల సహకారం పూర్తిగా లోపిస్తుంది. ఇంటా బయట కూడా మీరే స్వయంగా పనులు చక్కదిద్దుకోవాల్సిన వాతావరణం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు తప్పవు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు పూర్తిగా నష్టాలు వస్తాయి. అక్కడ కూడా రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఈ 2026 మే మాసానికి గాను మీనరాశి వారికి శని భగవానుడు జన్మశనిలో సోమరతనం వల్ల కొన్ని పనులు మీకు మీరే వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యయములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. 2026 మే మాసంలో కూడా ఆయన అలాగే సంచరిస్తున్నాడు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల వల్ల నష్టపోతారు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాన్ని వాయిదా వేసుకోండి. అలాగే దుబారా ఖర్చులను మీరు తగ్గించుకోండి. నిరాడంబర జీవనానికి మీరు నాంది పలకండి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసే సందర్భాల్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి. ఈ రకంగా చేయకపోతే మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. మరి 2026 మే మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజుడికి, శనికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 మే నెలకు గాను మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని కానీ దర్శించండి. అమ్మవారికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేయండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. అలాగే మినుములను పేదవారికి దానం చేయండి. ఇక జన్మరాశిలో శని సంచారం ఉంది. తప్పనిసరిగా మీనరాశి వారు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ రకంగా చేసి ఆ ఆలయంలో నువ్వుల నూనె దీపారాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ జన్మ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకి, వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించండి. అలాగే ద్వితీయములో కుజదోషం ఉంది. తప్పనిసరిగా మంగళవారం రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. ఆ రకంగా చేయడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధించడం వల్ల కుజదోషం నుంచి కొంతవరకు బయటపడతారు. అలాగే ఎర్ర కందిపప్పు మీరు కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయండి. ఈ 2026 మే మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా మినుములు, కందులు మీరు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది 2026 మే మాసంలో మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది.